వెల్కమ్ బ్యాక్ టు పాన్ డ్రీమ్ ఫ్లవర్. నువ్వు నేను ఇంత మంచి ఇంటి ఇచ్చినప్పుడు చెప్పలేదు. అంటే నేను ఎక్కువ మావిడి వంకి చూస్తాను హీరోయిన్. అబ్బా ఇది అబద్ధం. లైట్ చక్రం ఉంటుంది. ఆ మాత్రం భయం ఉండాలి. బట్ హీరోయిన్స్ మాత్రం అంత అందంగా చూపిస్తారు. రాఘవేంద్ర రావు పోలికి వచ్చేసింది ఇక్కడ. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్తున్నాం అండి. 4 ప్లీజ్. సదా సదా అండి. సదా సదానా సార్? సదా సీరియస్? ఐశ్వర్య రాయ్, స్నేహ ఉలాల్, నాకు సదా అయిపోయింది. చూసారు మనిషిని పూల మనుషులు ఎంతమంది ఉంటారు? ఒక హీరోయిన్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉంటారా? సో సదా అంటారు సార్. నితిన్స్ ఫస్ట్ హీరోయిన్. మంచి క్లూ ఇచ్చాను. సాయి గురించి ఆలోచించుంటే అయిపోయేది. అనిపించలేదు. ఇప్పుడు మాత్రం షో సదా. సో సదా ఫ్రీజ్ చేసేసాను. మరి మీరు అనుకుంటారండి మీకు ఏంటండి 75,000 మిగిలాయి. అక్కడ 25, ఇక్కడ 75. మరి 75 గెలవాలంటే విన్నారు కదా, SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 585 కి తొందరగా. సో రివీల్ చేస్తున్నాను సార్. మరి రివీల్ చేయడానికంటే ముందు ఇప్పుడు కాస్త సరదా కప్పులు అయిపోతుంది సార్. ద మోస్ట్ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ దట్ SS రాజమౌళి సార్ పేడ్ టు యు. ఒక అమ్మాయిగా ఆయన ఇచ్చినటువంటి ది బెస్ట్ కాంప్లిమెంట్ మీరు చెరిష్ చేసుకునేది. రోజు ఇస్తారా? నా ఇండిపెండెన్స్, నా ఇండివిజువాలిటీ అంటే తనకి చాలా ఇష్టం. దాని మీద ఇచ్చిన ఎప్పుడో రోజు అదేం చెప్పలేండి. అంతే. అది మ్యామ్ రోజు కాంప్లిమెంట్స్ తో షవర్ చేస్తారా మిమ్మల్ని? ఏమీ కురిపించడు. ఏమి కురిపించరా? ఇది అబద్ధం అయితే. కాంప్లిమెంట్స్ మరీ ఎక్కువైపోయినా బోర్ కొడుతుంది. అంతే. వర్క్ హాలిక్ అయిపోతే అలా అనిపిస్తుంది. మీ ఇద్దరు వర్క్ హాలిక్ అయిపోయింది. రైట్ సార్? ఏదేమైనా మీ సినిమాలోంచి మీ ఫేవరెట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ ఒకటి తనకు డెడికేట్ చేయాలి. ఏది చేస్తారు? అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. అదే అదరామన్నా. అంతేనా? అది మీకోసం డెడికేట్ చేస్తాం. సో ఆ పాట మొత్తం ఏంటంటే తెలిసిపోద్ది రాజమౌళి గారి మనసు. సో అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది పాట మ్యామ్ కమ్కి తగ్గ. అంతేనా? థ్యాంక్స్. నాకు కూడా చాలా ఇష్టం. సో ఆల్రెడీ మనం ఆన్సర్ ఫ్రీజ్ చేసామండి, సదా అని. మరి ఆల్మోస్ట్ సదా కిటికీలోంచి కనిపిస్తుంది అమ్మాయి. మరి అమ్మాయి కథ చూద్దామండి. లెట్స్ రివీల్ ఇట్ ప్లీజ్. సదా ఉన్నారా? లక్కీ ఛాన్స్ రివీల్ చేయండి. కంగ్రాచులేషన్స్. 3 రౌండ్లోనూ 25 వెలిగింది. బట్ మాక్సిమం అమౌంట్ మీకు వస్తుందని చెప్పాను. 3 25 కాబట్టి 1 25 మీకు వస్తుంది. నాకు తెలుసుకోవాలండి, అంటే రాజమౌళి సార్ ఎంత హౌ క్యాజువల్ అండ్ హౌ కూల్ ఎట్ హోమ్ అని. జనరల్ గా ఇంట్లో అందరూ భర్తలు జనరల్ గా అప్పుడప్పుడు అవసరం అయితే కిచెన్ రూమ్ వైపు కూడా వెళ్తారు. అసలు పొరపాటున కూడా కిచెన్ లోనే కూర్చుంటాడు గట్టెక్కి. టీ పెట్టడం కూడా రాదు. పొయ్యి వెలిగించడం కూడా రాదు. పొయ్యి వెలిగించడం కూడా అంత గారాబం చేస్తే 9 years వివాహ జీవితంలో ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఇంకా దొరకదు. హౌ లక్కీ అనిపించే సందర్భం. అలా అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాను. అంతేనా? మిగతా సంవత్సరాలన్నీ అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడైనా అంటే లైక్ ప్రపోజ్ చేయడం ఏమైనా జరిగిందా సార్? లైక్ జస్ట్ ఇద్దరు డిసైడ్ చేసుకున్నారా? ఎవరిని ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశారు. మీ సినిమా హీరో లాగిందా లేకపోతే జస్ట్ మాట చెప్పారా? చలో నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను? లైక్ అంటే మీరు అన్ప్రెడిక్టబుల్ గా తయారయ్యారు. ఎప్పుడు ఒకసారి ఛత్రపతి అంటారు, ఒకసారి ఏమో మర్యాద రావణ్ అంటారు. ఏంటి ఒక్కసారిగా రామ్ చరణ్ తేజ్, సౌండ్ గుడ్. తర్వాత సునీల్, బట్ స్టిల్ సేమ్ కైండ్ ఆఫ్ హిట్. నెక్స్ట్ ఏంటి? నా డ్రీమ్ ఇస్ టు మహాభారతం ఎప్పటికన్నా చేయాలని. సో నేనేం చేసినా మహాభారతం చేయడానికి తగ్గ కెపాసిటీలో
చిన్న చిన్న భాగాలు సంపాదించుకోవడానికి వేరే సినిమాలు చేస్తాం. మహాభారతం చేయాలి ఎప్పటికైనా. ఇప్పట్లో చేయలేను, ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ ఎప్పటికైనా చేయాలని డ్రీమ్ అంటే అది. నెక్స్ట్ అంటే ప్రభాస్ తో స్టార్టింగ్ నెక్స్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ హీరోయిన్ ఇంకా తెలియదు తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మేల్కోండి. నీకు మా షో ఎలా అనిపించింది తెలుసు? చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. ఇక అయిపోయిందా? షో అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పాల్సిన విల్ కన్క్లూడ్. విక్రమార్కుడులో రవితేజ ద ఇన్స్పెక్టర్ రోల్, ఆయన సీనియర్ ఆఫీసర్ కి చెప్పే డైలాగ్స్, నాకు డైలాగ్స్ కరెక్ట్ గా గుర్తుండవు. సో సీనియర్ ఆఫీసర్ చెప్పేలా నా మీసం మీద చెయ్యి ఉండాలి, అనుక్షణం భయపడతాను సార్. ఎలా మర్చిపోతాను? నేను భయపడినాను ఎందుకు అనుకుంటారు సార్? అనుక్షణం భయపడతా ఉంటాను. నా డ్యూటీ నేను సరిగ్గా నిర్వర్తించకుండా ఎక్కడ చనిపోతాను అని చెప్పి నేను అనుక్షణం భయపడతా ఉంటాను సార్. అదే. సో మీ సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తే అన్ని సినిమాల్లోనూ మీ బ్రదరే ఉన్నారు, అండ్ మీ ఫ్యామిలీ ఇంకొక మ్యూజిషియన్ కూడా ఉన్నారు. షీజ్ అ లేడీ, తనకు ఛాన్స్ అయితే లేదు. అండ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ అసలు మ్యూజిక్ మీరు థింకే చేయరు? అవసరమే ఉందని, అవసరమే ఉందని ఇంట్లో ఉన్న బెస్ట్ వదిలేసుకుని బయటకు వెళ్ళి అవసరం లేదు. ఏది ఏమైనా యూఆర్ వండర్ సార్, యూఆర్ వండర్ ఆన్ ఎర్త్. అండ్ ఇట్స్ ఇండీడ్ అన్ ఆనర్ టు మీట్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ సేయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వందల వేల సినిమాలు చేయాలని మనస్ఫూర్తి అవునా? అమ్మమ్మ కూడా మీలాగే ఉంటారు, ఇంకా అందంగా. అమ్మమ్మ పైన మాత్రం మా కాంప్లిమెంట్లు బాగా తెలుస్తున్నాయి. అంటే అమ్మమ్మ అంటే అత్తమ్మ, నేను మా వదిన్ని అమ్మ అని పిలుస్తాను కాబట్టి వీళ్ళిద్దరు అమ్మని అమ్మమ్మ అని పిలుస్తాను. షీజ్ మై అత్తమ్మ. షీ లైక్స్ అండ్ చూసారండి, తరతరాల నుంచి వస్తుందండి గ్లామర్ ట్రీట్మెంట్. 25,000. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద షో. థ్యాంక్ యూ. ద మనీ యాక్చువల్ గా ఓకే, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ వాన్ దిస్ ఆర్ వీ వాన్ దిస్, అండ్ వీఆర్ హ్యాపీ దట్ ఆడియన్స్ వన్ మోర్ దాన్ దట్ 75,000. ఇంకా హ్యాపీ. నాకు జనరల్ గా నా చారిటీ పెద్దగా చేయను, నా సంపాదన నాది. బట్ ఇఫ్ ఐ డూ ఎనీథింగ్ అంటే నాకన్నా సరే తనే, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ కే ఇస్తాను. దట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ దట్. ప్రాజెక్ట్ 511 అని దెర్ ఇస్ a program that's happening in and around Hyderabad and Rangareddy districts అండి. 511 గవర్నమెంట్ స్కూల్స్ ని వాళ్ళు టేకప్ చేసి, నాకు తెలుసు ప్రాజెక్ట్ 511. మన గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు, నేను అక్కడే చదివాను. సో ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి బ్లాక్ బోర్డ్స్ చేయడం కానీ, వాళ్ళకి సీటింగ్స్ చేయడం కానీ, టాయిలెట్స్ కట్టించడం కానీ, రేకులు ఊడిపోతుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ, పిల్లలకి లో కాస్ట్ లో పుస్తకాలు సప్లై చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. రౌండ్ టేబుల్ వాళ్ళ చారిటీ ప్రోగ్రామ్ మాట. సో I give my money to them, this money. Fantastic. And thanks for the information, sir. అంటే ఇలాంటిది ఒకటి ఉందని అంటే అంతగా మేము ఇది చేయలేదు, బట్ అవేర్నెస్ అంతగా లేదు. సో డెఫినెట్ గా మేము ఇన్స్పైర్ అయ్యాం. ప్రతి క్షణం ఎక్కడి నుంచి ఏదో ఇన్స్పిరేషన్. ఇంకోటి చెప్పాలనుకుంటే చారిటీ అనేది ఆబ్వియస్ గా వాళ్ళ మనసులోంచి రావాలి, ఏది ఫీల్ అయితే దానికి చేస్తూ ఉంటారు. బట్ మన దేశం వరకు ఇండియా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరన్నా అత్యుత్తమమైన దానం ఏదంటే విద్యాదానం. డెఫినెట్ గా మన కంట్రీ వరకు అంటే అత్యుత్తమైన దానం ఏంటంటే అన్నదానం అంటారు. బట్ మన దేశం వరకు విద్యని దానం చేయగలిగితే, వారు దానికి సంబంధించి ఏదైనా చేయగలిగితే, దట్స్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ అవర్ కంట్రీ. సో ఇంతకు మించిన మాట ఇంకొకటి ఉండదండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారని ఆశిస్తూ మళ్ళీ కలుసుకునేంత వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. బై బై. బై. ఈ మహేష్ నచ్చిన దాని కోసం
తల్లినైనా చెల్లినైనా అమ్మటానికి చంపటానికైనా సిద్ధం. పళ్ళు 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 కొరకు అమ్మతాడు. అడ్డంగా నరికేస్తా. మీరు నాకు 3 లక్షలు అప్పున్నారు. 3 లక్షల? నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు. ఓ నెలవంక నెలవంక నీ చిరునవ్వుగా మారలా. ఓ నెమలిక నెమలిక నీ చేయందగా చేరలా. నీ లేత పెదవి పైన నే పుట్టు మచ్చకానా నీ ప్రతి శ్వాసలోనా మరుజన్మ పొందనా మరుజన్మ పొందనా.